హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం పంచమి. ఈరోజు పుబ్బా నక్షత్రం శనివారం. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం నమో భగవతి కూష్మాండాయై నమః. ఓం నమో భగవతి కూష్మాండాయై నమః. ఓం నమో భగవతి కూష్మాండాయై నమః. ఈ నామాన్ని జపించండి. మీ జన్మజాతకంలో కనుక లక్ష్మీనారాయణ యోగం ఉంటే బంధుత్వంలో కానీ లేదా మీకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటారు. అంటే ఇచ్చా వివాహం, ఇష్టపడి వివాహం చేసుకోవడం, లవ్ మ్యారేజ్ లాంటివి చేసుకుంటారు. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా శనివారం రోజు అత్తింటి నుంచి, భర్త ఇంటి నుంచి కోడలు పుట్టింటికి వెళ్ళవచ్చున. అంటే శనివారం శని అధిపతి, వెంకటేశ్వర స్వామి అధిపతి. ఆ రోజు ఇంటి దేవుణ్ణి పూజించే రోజు. సో అలా వెళ్తే పూజ ఆగుతుంది. ఇంకా చాలామంది ఆ రోజు ఉపవాసం ఉంటారు. ఉపవాసంతో వెళితే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి అలా చెప్పారు. అంతేకాకుండా శాస్త్రంలో అలా వెళ్ళడం వలన భర్త ఆయుష్ తగ్గడం, ఆర్థిక ఇబ్బందులు, అలాగే స్త్రీకి అనారోగ్యాలు, భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గడం, ప్రశాంతత తగ్గడం, మానసికంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడం లాంటివి ఉంటాయి. ఇక ఈరోజు వాస్తు పడమటలో వాస్తు దోషం. అంటే తూర్పు కన్నా పడమటలో ఎక్కువ ఖాళీ జాగా ఉంటే అక్కడ గౌరవం తగ్గిపోయి అవమానాలు, అపవాదులు, నిందలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. కావున తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ఇక రేపు ఉదయం పూజ. రేపు స్నానం చేసే నీటిలో ఎర్రచందనాన్ని కానీ కుంకుమను కానీ వేసుకొని సూర్యాష్టకాన్ని కానీ ఆదిత్య హృదయాన్ని కానీ పారాయణ చేసి తదుపరి విష్ణు దర్శనం చేసుకున్నట్లయితే పితృదోషాల ప్రభావం అనేది తగ్గిపోతుంది. ఇక ఈరోజు సాయంత్రం పూజ. కాస్త బెల్లాన్ని నీటిలో వేసి కరిగించి ఆ నీటి మధ్యలో మట్టి ప్రమిద పెట్టి నేతి దీపాన్ని వెలిగించి విష్ణువు ముందు కనకధార స్తోత్రాన్ని పారాయణ చేస్తే లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది. అలాగే తదుపరి ఆ దీపాన్ని దేవుడి దగ్గర పెట్టి ఆ నీటిని ఏదైనా చెట్టుకు ఈరోజే పోయాలి. ఇలా చేయడం వలన ఇచ్చా వివాహం, అంటే మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం ఖచ్చితంగా త్వరలో జరుగుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.